హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార తన రిషి స్టోరీని చెప్పడంతో రిషి వాళ్ళ నాన్నమ్మ, సరోజ అండ్ ఫ్రెండ్ బుజ్జి అందరూ ఎమోషనల్ అవుతారు. రిషితో సహా రిషి కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏంటి బావా, తన కథ చెప్తుంటే నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని సరోజ అడుగుతుంది. కానీ రిషి మాత్రం కవర్ చేస్తూ, అంటే వినడానికి సినిమా కథలా ఉంది, అందుకే కన్నీళ్ళు పెట్టుకున్నాను, ఎమోషనల్గా ఉంది, ఏడ్చినంత మాత్రాన నేను రిషి సర్ని అయిపోతానా ఏంటి, నేను రంగానే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. సరోజ మాత్రం మనసులో, లేదు బావా రిషి సరేనా, తను చెప్తుంది నిజమేనా, అలా జరగకూడదు, బావని ఎలా అయినా 15 రోజుల్లో నా బావగా నేను చేసుకోవాలి అని ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. ఎక్కడ వసుధార రిషిని మార్చేస్తుందోనని సరోజ. ఇంకా అలా సరోజ అయితే రిషితో నన్ను పెళ్లి చేసుకో బావా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. వసుధార కూడా వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసి, అవును సార్, మీరు తన్ని పెళ్లి చేసుకోండి, ఎందుకు మీరు పెళ్లి చేసుకోను అంటున్నారు, ఎందుకంటే మీరు నా రిషి సార్ కాబట్టి, మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి అని అంటుంది. వసుధార, మేడం గారు, మా పర్సనల్ విషయాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని రిషి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరోజ మాత్రం, బావా ఎందుకు నాతో పెళ్ళికి ఒప్పుకోవటం లేదు, తను చెప్తున్నట్లు నిజంగా అని ఆలోచిస్తూ, లేదు ఎలా అయినా ఈ 15 రోజుల్లో బావని పెళ్లి చేసుకోవాలి, బావని ఎలా అయినా పెళ్ళికి ఒప్పించాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతుందన్నమాట సరోజ. ఇది ఇలా ఉండగా శైలేంద్రని అందరి ముందు కాలేజ్లో తిట్టద్దు అని చెప్పి ఇంకా ఫణీంద్రకి చెప్తూ ఉంటుందన్నమాట ఇటువైపు దేవయాని. కానీ ఫణీంద్ర మాత్రం, వాడిని తిట్టడం కాదు, నాకు బాగా కొట్టాలనిపిస్తుంది, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు అని ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు పాపం ఫణీంద్ర. అయితే వీడిని ఎండీ చేయాలంటే ఒకే ఒక్క పని చేయాలి, వసుధార వచ్చి శైలేంద్రని ఎండీ చేయమంటే నేను అప్పుడు ఎండీ చేస్తానని చెప్పి ఇంకా చెప్తారనమాట ఫణీంద్ర. మహేంద్ర సార్ ఇంకా వాళ్ళందరి గురించి పక్కన పెట్టినా ఖచ్చితంగా వసుధార చెప్తే నేను ఎండీని చేస్తానంటారు ఫణీంద్ర. అదంతా విన్న ధరణి, లేదు మావయ్య గారు, వసుధార రాదు, ఎందుకంటే ఈయనకి కాలేజ్లో ఏ బ్రాంచ్లు ఉన్నాయో కూడా తెలీదు, అలాంటప్పుడు ఎలా వసుధార వచ్చి ఈయన్ని ఎండీ చేయమని చెప్తుంది అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది ధరణి మాటలు విన్న ఫణీంద్ర నిజమేనని తల ఊపుతారు. హే ధరణి, అసలు నీకేం తెలుసు, నువ్వొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు శైలేంద్ర. నాకేం తెలుసని మీరు అడగడం కాదండి, ముందు మీకేం తెలుసో అది ముందు చెప్పండి. చూడండి, డిబిఎస్టి కాలేజ్ అనేది ఎంతో పేరు ప్రతిష్టల గల కాలేజ్. అలాంటి కాలేజ్ తెలియని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి, సరైన అవగాహన లేని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి నాశనమైపోవాలని భూషణ్ కుటుంబం తరపున నేను ఈ ఇంటి కోడలుగా కూడా ఒప్పుకోవటం లేదు. కాబట్టి మావయ్య గారు, ఒకవేళ వసుధార వచ్చినా ఖచ్చితంగా తను చెప్పదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. ఇంకా శైలేంద్ర అండ్ ఇటువైపు దేవయాని ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వస్తారు. ఏంటి నాన్న ఇది, వసుధార వచ్చి చెప్తే నేను చేస్తాను అంటున్నారు మీ నాన్నగారు, ఆ వసుధార ఎక్కడికి వెళ్ళిపోయిందో వెతుకు నాన్న, ఇప్పుడు తన గురించే, తనే మనకు కావాలి, తను ఇప్పుడు మనకి బంగారు బాతు లాంటిది, తను వచ్చి ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నిన్ను మీ నాన్నగారు ఎండీ చేస్తారు అని అంటుంది దేవయాని. మమ్మీ నీకో విషయం చెప్పాలి అని అంటాడు శైలేంద్ర. ఏంటది అని అడుగుతుంది దేవయాని. వసుధార మనకి అడ్డుగా ఉంటుందని, వసుధార తిరిగి ఎప్పటికైనా వచ్చే ప్రమాదం ఉంటుందని నేను వసుధారాని వేసేమని చెప్పాను అని అంటాడు శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడుతుంది దేవయాని. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా శైలేంద్ర. ఏంటి మమ్మీ అని అడుగుతాడు. నోరు మీరా వెదవ, మీ నాన్న నిన్ను అన్ని తిడుతున్నాడంటే ఏంటా అని అనుకున్నా, నిజమే, నిన్ను ఎంతైనా తిట్టచ్చు, ఎంతైనా కొట్టచ్చు, ఎంత పని చేసావురా, వసుధారాని చంపేమని చెప్పావా, ఇప్పుడు తను వస్తే గాని నిన్ను ఎండీ అయ్యే అవకాశం ఉండదురా, ఖచ్చితంగా నువ్వు మొద్దువి కాబట్టి, దద్దమ్మవి కాబట్టి ఆ మనుగాన్నే అందరూ కలిసి ఎండీ చేస్తారు, అందుకే వాడు తెలివిగా ముందే వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడుకొని వచ్చాడు, ఇప్పుడు నువ్వు ఎండీ ఎలా అవుతావురా అని అంటుంది దేవయాని. మమ్మీ నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వసుధార అయినా రావాలి, రిషి అయినా రావాలి అంటున్నాడు కదా డాడీ, ఆ మినిస్టర్ గారు కూడా అని అంటాడు శైలేంద్ర. రేయ్, నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, రిషి అయినా ఎక్కడున్నాడో మనకి తెలియాలి, వెతికి తీసుకురమ్మని చెప్పు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని.
ఇది ఇలా ఉండగా రిషి అయితే ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. రిషి ఆలోచిస్తూ అసలు నేను రంగాని కదా, ఎందుకు రిషి అని అంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నట్లు నటిస్తూ ఉంటాడనమాట రిషి. అదే టైంకి కరెక్ట్గా ఇంకా బుజ్జి అయితే రిషి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నావు? ఒకవేళ ఆ వసుధార చెప్పినట్టు నువ్వు నిజంగా రిషి సరివి కాదు కదా అని అంటారు. రేయ్ నువ్వు కూడా ఏంట్రా నీ పిచ్చి మాటలు, నేను రిషి సర్నేంట్రా, ఆయన ఎక్కడా నేనెక్కడా అని అంటాడు రంగా లా నటిస్తున్న రిషి. అదేలే అన్నా, ఒకవేళ నువ్వు ఎక్కడ కరిగిపోయి నువ్వు నిజంగా రిషి సార్ అంటావేమోనని భయం వేసిందన్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బుజ్జి. ఇది ఇలా ఉండగా వసుధార మాత్రం ఆలోచిస్తూ రిషి సార్ ఎక్కడా దొరకను అనుకున్నారు, కానీ ఈ విషయంలో దొరికిపోయారు. ఆ సరోజని పెళ్లి చేసుకోమంటే మాత్రం రిషి సార్ చేసుకోను అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రిషి సార్ నన్ను భార్యగా ఒప్పుకున్నారు కాబట్టి, తను రిషి సరే కాబట్టి పెళ్లి చేసుకోను అంటున్నారు. ఇదొక్క విషయం చాలు సార్, మీరు రిషి సార్ అని నేను నిరూపించడానికి అని మనసులో అనుకుంటుంది వసుధార. కరెక్ట్గా అదే టైంకి రిషి దగ్గరికి సరోజ వస్తుంది. బావా రా ఒకసారి అని అంటుంది సరోజ. ఎక్కడికే అని అడుగుతాడు రిషి. ఎక్కడికో చెప్తాను కానీ రా అని ఇంకా అలా తన్ని ఆటో తీయమని చెప్తుంది సరోజ. నాకు చాలా పనుంది నేను రాలేను అని అంటారు. సరే అయితే నువ్వు రావు కదా, మా నాన్ననే ఇక్కడికి తీసుకువస్తాను అని సరోజ వెళ్ళిపోతుంది. ఏయ్ ఇప్పుడు మీ నాన్న ఇక్కడికి ఎందుకు అని అడుగుతాడు రిషి. ఎందుకో వచ్చాక తెలుస్తుంది బావా, నేనంటే ఏంటో అందరికీ చూపిస్తా అని కోపంగా వసుధార వైపు చూస్తూ ఉంటుంది సరోజ. ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఆ రౌడీకి కాల్ చేస్తాడు. అబ్బా వీడొకడు అయిపోయిన తర్వాత పదే పదే కాల్ చేసి విసిగిస్తూ ఉంటాడు. హలో చెప్పండి సార్ అని అంటాడు ఆ రౌడీ. రేయ్ మీరు నాకు ఒక నిజం చెప్పండి, వసుధారాని మీరు నిజంగా ఫినిష్ చేశారా అని అడుగుతాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రౌడీ. అదేంటి సార్ అలా అంటున్నారు? చంపామని చెప్పాం కదా, మీకు నేను బాడీని కూడా చూపించాను కదా అని అంటాడు ఆ రౌడీ. సరేరా, మీకు నేను ఇప్పుడు శాలిటీ లేపే పని చెప్పటం లేదు, వెతికే పని చెప్తున్నాను అని అంటాడు శైలేంద్ర. వెతికే పనా? ఏంటి సార్ అది అని అడుగుతారు. నీకు రిషి తెలుసు కదా, కావాలంటే ఫోటో పంపిస్తాను. అసలు వాడు ఉన్నాడా పోయాడా అన్నది ఎవరికీ తెలీదు. ఎంత ఖర్చైనా పర్లేదు, రిషిని వెతికి నా కళ్ళ ముందుకి తీసుకురండి అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రౌడీ. మొన్నే కదా ఆయన్ని చూశాను, ఏంటి వీడిప్పుడు మళ్ళీ తీసుకురమ్మంటున్నాడు? సార్ ఎందుకు సార్ అని అడుగుతారు. రేయ్ ఎందుకైతే నీకెందుకురా, ఇక్కడ నాకొక చిక్కొచ్చి పడింది. ఆ వసుధార రిషి ఇద్దరిలో ఒకరు నాకు ఇప్పుడు కావాలి. వాళ్ళు ఉంటేనే నా పని జరుగుతుంది, లేకపోతే నా పని జరగదు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఒక్కరినైనా ఇక్కడికి తీసుకురావాలి. ఎలాగో వసుధారాని మీరు ఫినిష్ చేసేశారు కాబట్టి రిషినైనా వెతికి తీసుకురండి అని అంటాడు శైలేంద్ర. సార్ అంటే అది ఎంత వెతికినా అని తడబడుతూ ఉంటాడు రౌడీ. రేయ్ ఇంతకీ అసలు వసుధార ఎక్కడుందో చెప్పండి, తన బాడీని నేను చూడాలి. ఇంతకీ ఎక్కడ ఏం చేశారు అని అడుగుతాడు శైలేంద్ర. సార్ మీరు మమ్మల్ని కలిస్తే మీకు ఒక విషయం చెప్తాం, రండి సార్ అని అంటారు ఆ రౌడీ. సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా కార్లో ఎక్కడైతే రిషి వాళ్ళు ఉంటున్నారో అదే విలేజ్లో ఆ రౌడీలు ఉంటున్నారు కదా, అక్కడికే కార్లో వెళ్తాడు శైలేంద్ర. వీళ్ళొకరు ఏం చెప్తారో ఏంటో, త్వరగా రండి సార్ అని చెప్పి కాల్ చేశారు. అసలు ఏం చెప్తారు వీళ్ళు అని ఇంకా శైలేంద్ర అయితే అలా కార్లో డ్రైవ్ చేస్తూ ఆ ప్లేస్కి వెళ్తాడు. కరెక్ట్గా అప్పుడే బుజ్జి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట, రిషి వాళ్ళ ఫ్రెండ్ బుజ్జి. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇంకా వెనకాల నుండి డాష్ ఇచ్చేస్తాడనమాట శైలేంద్ర. వెంటనే బుజ్జి పడిపోతాడు. రేయ్ ఎవడ్రా నువ్వు, కళ్ళు కనిపించట్లేదా? ఏయ్ ఎవడ్రా నువ్వు, నేను ఇంపార్టెంట్ పనిపై వెళ్తున్నాను, జరుగు అని అంటాడు శైలేంద్ర. జరిగేదే లేదు, నాకు పెద్ద దెబ్బ తగిలింది, డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు అని అంటాడు బుజ్జి. రేయ్ నీకు నేనెందుకు డబ్బులు ఇవ్వాలి, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, జరుగు అని అంటాడు శైలేంద్ర. నువ్వు ఇలా చెప్తే వినవు, మా అన్న వస్తే గాని మీ లెక్కలన్నీ తెలుస్తాడు, అన్నా అన్నా అని పిలుస్తాడు బుజ్జి. ఇంకా అలా అయితే ఫోన్ చేయగానే వెంటనే ఇంకా అక్కడి నుండి ఆటోలో వస్తాడనమాట రిషి. ఎవడు మీ అన్న అని అడుగుతాడు శైలేంద్ర. చూస్తావు కదరా, మా అన్నే నీ సంగతి చెప్తాడు అని అంటాడు బుజ్జి. ఇంకా అలా ఆటో నుండి దిగి నడుచుకుంటూ వస్తాడు రిషిని చూసిన శైలేంద్ర
ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. తన మైండ్ బ్లాక్ అయిపోతుంది. రిషి అని అలా ఇంకా కళ్ళు అప్పగించుకొని రిషి వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర. రిషి శైలేంద్రని చూస్తాడు. చూసి సైలెంట్గా ఏమీ తెలియనట్టే ఉంటాడనమాట. రిషి, అన్నా చూడన్నా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, వీడేమో డబ్బులు ఇవ్వనంటున్నాడన్నా అని అంటాడు. బుజ్జి, ఏయ్ ఎవరు మీరు? చూస్తే పెద్ద కారులో వచ్చారు. పెద్ద కారు ఉండడం కాదు, మంచి మనసు ఉండాలి. మీరు తనకి యాక్సిడెంట్ చేసినప్పుడు తనకి డబ్బులు ఇవ్వాలని మీకు తెలీదా అని అంటాడు. ఇంకా రిషి, నువ్వు రిషి కదా అని అంటాడు శైలేంద్ర. అబ్బా మళ్ళీ మొదలు పెట్టారా, వీళ్ళు కూడా ఆ మేడం గారి తరపే అయ్యుంటారు. ఎన్నిసార్లు చెప్పాలి? రిషి కాదు రంగాని నేను అని అంటాడు. రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. శైలేంద్ర, రేయ్ అయినా అదంతా కాదు, డబ్బులు ఇస్తున్నావా ఇవ్వట్లేదా అని అడుగుతాడు. ఆ బుజ్జి, తీసుకో ఎంత కావాలంటే ఎంత తీసుకో అని వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడనమాట. ఇంకా శైలేంద్ర, అలా ఉండాలి, రే పదరా బుజ్జి అని వెళ్ళిపోబోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆపుతాడనమాట శైలేంద్ర. ఆపి, బ్రదర్ ఒక్క నిమిషం, నువ్వు రంగానా అని అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పాలి, నేను రంగా అని అంటాడు రిషి. కానీ నువ్వు చూడ్డానికి అచ్చం మా రిషిలాగే ఉన్నావు అని అంటాడు. ఇంకా శైలేంద్ర అయితే, రిషి అసలు ఎవరి రిషి సార్? ఆయన నిజంగా నాలా ఉంటాడా అని అడుగుతాడు. రంగా కావాలని రిషి. ఇంకా వెంటనే ఫోన్లో రిషి ఫోటోని చూపిస్తాడనమాట శైలేంద్ర. బుజ్జి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట. ఇటువైపు రిషి, అన్నా మేడం గారు పొరపాటు పడ్డారంటే తప్పేం లేదన్నా, ఒకసారి చూడు అచ్చం నీలాగే ఉన్నాడు అని ఇంకా అలా చూపిస్తూ ఉంటారనమాట రిషి ఫోటో రంగాకి. రిషి అలా తన ఫోటో తానే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అదే టైంకి శైలేంద్ర, వీడు నిజంగా రంగానా? మరి రిషిలాగే ఉన్నాడు. ఒకవేళ రిషి బ్రతికే ఉంటే ఆటో ఎందుకు నడుపుకుంటాడు? వీళ్ళతో ఎందుకుంటాడు? రంగా కదా పేరు ఎందుకు మార్చుకుంటాడు? ఖచ్చితంగా డిపిఎస్టీ కాలేజ్కి వచ్చి గుడ్డంతా బయట పెట్టేవాడు. కానీ రిషి అలా చేయలేదంటే ఒకటి రిషి కాకుండా ఉండాలి, లేకపోతే అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. సరేరా చూడండి, మీకు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నాను, నేను రంగాని, రిషిని కాదు. రే బుజ్జి వెళ్దాం రా అని అలా ఇంకా ఆటోలో వెళ్ళిపోతాడనమాట రిషి. బుజ్జి ఒక నిమిషం, తను నిజంగా రంగానా? తను మీకు ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతాడు శైలేంద్ర. ఎప్పటి నుండి ఏంటి, అన్న పుట్టినప్పటి నుండి ఈ ఊరందరికీ తెలుసు. అన్న ఈ ఊర్లో చాలా ఫేమస్, ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు అని అంటాడు. ఇంకా బుజ్జి, కన్ఫర్మ్ అయితే వీడు రిషి కాదు, కానీ రిషిలాగే ఉన్నాడు. ఏంటో మనుషుల పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు, అది నిజమే అనుకుంటా. అయితే వీన్ని ఆయుధంగా వాడుకొని నా పని నేను చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి అని బుజ్జి దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర. బ్రదర్ ఒక్క నిమిషం, నాకు ఒక పెద్ద చిక్కొచ్చి పడింది, దాన్ని మీ రంగానే సాల్వ్ చేయగలడు. నేను చెప్పినట్లు చేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటాడు శైలేంద్ర. ఏమో నువ్వు ఫస్ట్ నుండి కాస్త తేడాగానే ఉన్నావు అని అంటారు బుజ్జి. శైలేంద్ర, లేదు ఒక్కసారి ఆయన దాంతో మాట్లాడివు, నేను వెంటనే నేను చెప్పాల్సింది చెప్తాను అని ఇంకా శైలేంద్ర అయితే డీల్ కుదుర్చుకుంటాడనమాట బుజ్జితో. ఇటువైపు రౌడీలకు కాల్ చేస్తాడు. రేయ్ మీ పని అయిపోయింది, మీకు ఇంకా ఎలా అంటే అవసరం లేదు, నేనే ఒక సొల్యూషన్ వెతుక్కున్నాను. అమ్మయ్యా, ఎలాగో రిషిలాగే వాడున్నాడు కాబట్టి అందరూ వాడు రిషి అని నమ్ముతారు. కాలేజ్ని నా చేతికి అప్పచెప్పమంటే వెంటనే అప్పచెప్పేస్తారు. ఎస్ ఇదే కరెక్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రంగాలాగా ఉన్నందుకు, రిషి ఉన్నందుకు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా సరోజ వాళ్ళ డాడీని ఇంకా రిషి వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. మావయ్య గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఏం చేయమంటావు, అవసరం మాది, అందుకే ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. సరే సుత్తి లేకుండా ఒకే ఒక్క ముక్క సూటిగా అడుగుతాను, చెప్పు. చూడు, నా కూతుర్ని ఇష్టపడుతుంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నాకు నువ్వు ఇష్టం లేకపోయినా, నీకు నా కూతుర్ని పెళ్లి చేసుకునేంత అంతస్తు ఆస్తి లేకపోయినా నేను మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానంటే దానికి ఒకే ఒక కారణం, అది నా కూతురు. నా కూతురంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుండి అది ఏమడిగినా ఇవ్వడం నాకు అలవాటు కాదు, బాధ్యత. నోరు తెరిచి నాన్న నేను రంగభావం తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని అంటుంది. కాబట్టి తప్పక తల దించి నేను నిన్ను అడగాల్సి వస్తుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకో,
నీ అప్పులన్నీ మాఫీ చేస్తా, ఎదురుగా నీకు ఎంత కావాలంటే అంత కట్నం ఇస్తా, నా కూతురు నువ్వు ఉండడానికి ఇల్లు ఇస్తాను, ఒక కారు ఇస్తా, నువ్వు కోరుకున్నది ఇస్తాను, సరేనా అని అంటాడు. ఇంకా సరోజ వాళ్ళ నాన్న, మావయ్య మీరు ఇలా అడుగుతున్నారంటే నేను తప్పని అనటం లేదు, కానీ నాకు సరోజని చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు రిషి. ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది. వసుధార మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నువ్వు దాన్ని చేసుకోను అంటున్నావా అని అంటారు సరోజ వాళ్ళ నాన్నగారు. అంతే మావయ్య, నాకు తనపై అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు అని అంటారు. ఇంకా వసుధార అలా నేను చెప్పానా అన్నట్లు చూస్తూ ఉంటుంది ఇటువైపు సరోజ వైపు. సరోజ మాత్రం బావా నేను నిన్నే చేసుకుంటాను, నువ్వే నా భర్తవి, నిన్ను చేసుకోకపోతే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ. ఇంకా రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూడు, నా కూతురి జీవితం నీ చేతుల్లో ఉంది, దాని ప్రాణాలు తీస్తావో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సరోజ వాళ్ళ నాన్నగారు కూడా. ఇంకా రిషి చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి, సరోజ ఇంత దూరం వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట రిషి. సార్ మీరే రిషి సార్ అని నిజం చెప్పొచ్చు కదా సార్ అని అంటుంది వసుధార. మేడం మీకు పిచ్చా, ఎన్నిసార్లు చెప్పాలి నేను రిషిని కాదని అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. ఇంకా అలా రిషితో డీల్ రిషిని కలవాలి అని ఇంకా శైలేంద్ర వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. రిషిని శైలేంద్ర దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా బుజ్జి, సార్ మీతో మాట్లాడాలంటున్నాడన్నా, ఒకసారి మాట్లాడు అని అంటారు. ఇంకా వెంటనే రిషి, చెప్పండి సార్, నాతో మీరేం మాట్లాడాలి అని అడుగుతారు. చూడు బ్రదర్, నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ చూడ్డానికి అచ్చం మా రిషిలాగే ఉన్నావు. నాకు ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చి పడింది. నేను కాలేజ్కి ఎండి అవ్వకుండా వెళ్ళిపోతున్నాను. కాలేజ్ దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా నీ సహాయం కావాలి. ఏం లేదు, నువ్వు కాలేజ్కి వచ్చి అందరూ నేను రిషి అనుకునేటట్లు చేసి, నేను డిబిఎస్టీ కాలేజ్కి ఎండీగా మా అన్నయ్య శైలేంద్రని అపాయింట్ చేస్తున్నానని ఒక్క మాట చెప్పు, నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అని అంటాడు శైలేంద్ర. ఇంకా శైలేంద్ర ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచిస్తూ అలా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు రిషి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.